ఎప్పుడైనా ముగ్గురు పోయిన పోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అనిపించింది? ముగ్గురు పోయినా కూడా అదే స్పీడ్ ఉంది. ఇంకా సార్ ఇంకేమైనా బండి గురించి ఒకవేళ డ్యామేజ్ ఇట్లా ఏమైనా అనిపిస్తుంది మీకు దీంట్లో? ప్రోడక్ట్ ఏమైనా ఇది స్క్రూ లూజ్ అయినట్టు కానీ అద్దాలు లూజ్ అయినట్టు ఏమైనా ఇంకేమైనా? బ్రేక్ డిస్కా ఇది వెనక బ్రేక్ డమ్ బ్రేక్. ఓకే, పంక్చర్ ఇట్లా అయింది ఎప్పుడైనా? అయింది అంటే ఈ బండిలో ఓన్లీ పంక్చర్ మెయింటెనెన్స్ తప్ప వేరే పని లేదు. అవు సార్, నేను అదే మర్చిపోయినా. మీరు నెల వాడబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే మీరు వాడుతున్న కరెంటు బిల్లుకు ప్లస్ మళ్ళీ వాడే కరెంటు బిల్లుకు 100 రూపాయలు ఎక్కువైంది, అంతేనా? అంటే మీరు డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? అంటే ఇప్పటివరకు మీరు బండి తీసుకుని ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 3000 సార్ ఒక్కసారి 3480 3480 కిలోమీటర్లో మీకు ఎంత బిల్ వచ్చింది? ఎక్స్ట్రా బిల్ నెలకు 200 ఎక్కువ వచ్చింది. అంటే మీకు 3000 కిలోమీటర్ తిరిగితే 200 ఖర్చు అయింది. అదే పెట్రోల్ బండి మీరు ఇంతకుముందు తిరిగింది కదా 3000 కిలోమీటర్లు. ఇంతకుముందు మీరు పెట్రోల్ బండి మీద 3000 కిలోమీటర్ తిరిగింది కదా సార్. ఎంత పెట్రోల్ వచ్చింది? 6000 వచ్చింది. మరి దానికి దీనికి మీకు ఎంత సేవింగ్ అయింది? చాలా సేవింగ్. మీ ఫ్యామిలీ కూడా ఓకేనా? ఈ సేవింగ్ అమౌంట్ మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు బండి జేబులో పైసలు లేకపోతే టెన్షన్ అవుతుంది, జేబులో పైసలు లేకుండా టెన్షన్ లేదు. కరెంట్ లెక్కే టెన్షన్ అంతే అంతే కదా సార్. కరెంట్ అయితే కేసీఆర్ వల్ల కరెంట్ కూడా పోతలేదు కదా, అది కూడా పోయింది బాధ మనకు. ఆల్ ద బెస్ట్. మీ సందేశం అయితే అందరికి ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు కదా. ఎందుకంటే ఈ వీడియో ప్రతి గ్రూప్ లో షేర్ అవుతుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని 100,000 మంది బండ్లు తీసుకుంటారు. హ్యాపీ కదా? ఓకే సార్, థ్యాంక్ యూ.